ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకి వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఆయనకు అమితమైన ప్రేమ పుట్టుకొస్తూ ఉంది. దీన్ని అసలు ఆయనకు మొదటి నుంచి ఒక అలవాటు. ఎప్పుడు ఏది మాట్లాడుతాడో అది మాట్లాడతాడు, ఆ రోజుకి అది మర్చిపోతాడు, మళ్ళీ రేపు ఎల్లుండి కొత్తది మాట్లాడతాడు, దానికి జవాబు చెప్పాడు. ఇది యాక్చువల్గా మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకు ఉన్న అలవాటు. అదే అలవాటుని రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్న మొన్న ఏమన్నాడో ఉండదు. ఉదాహరణకు ఆంధ్రాకి వెళ్ళేసి రాజశేఖర రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తి మాట్లాడాడు. రైట్, ఓకే. కానీ అదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఆడ కూలగొడతా ఉంటే ఎందుకు కూలగొడతారని ఒక్క ఖండన కూడా తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడలేకపోయాడు. అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. ఎదుటి వాళ్ళు స్వీకరించాలి. ఎదుటి వాళ్ళు స్వీకరించకపోతే తప్పు అన్నట్టు. ఆయన ఎవరినైనా తిట్టే హక్కు ఉంటుంది, కానీ ఆయన్ని ఎవరు తిట్టే హక్కు ఉండదు. రాజశేఖర రెడ్డి గారిని ఆయన అన్న మాటలు ఆ రోజులలో మేము చూస్తూ ఉంటే ఎంతో బాధ అనిపించేది. ఏంటంటే ఆయన చనిపోతే ఉమ్మడి రాష్ట్రం ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే శోక సముద్రంలో మునిగిపోతే ఆ మాటలు ఎట్లా బుద్ధి అయింది కూడా అర్థమయ్యేది కాదు మనకి. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒకసారి మీకు ఆయన మాటల్లోనే వినిపిస్తాను, చూడండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమై ఎక్కడికి పోయిందో కూడా ఈ రోజుకి అడ్రస్ లేదు. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తా అని రాజశేఖర రెడ్డి గారు అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమై ఎక్కడికి. విన్నారు కదా? అంటే తెలుగుదేశాన్ని ఫినిష్ చేస్తానని రాజకీయంగా ఆయన అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురం అయిపోయి ఎక్కడికి పోయిండో ఇప్పటిదాకా రాలేదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన గౌరవం అంత ప్రేమ అనమాట. అంటే నోటికి ఏదొచ్చే అంటే అది మాట్లాడే రేవంత్ రెడ్డి గారు అవన్నీ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం అనుకోరని, నీ మాటలు జ్ఞాపకం లేవు అనుకుంటే తప్పు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అమితంగా ఎక్కువగా తిట్టింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిజంగానే కనుక మళ్ళీ నువ్వు మారిన మనిషివై కనుక అనదలుచుకుంటే ఆ రోజు నేను రేవంత్ రెడ్డిని ఇలా అన్నాను, నా తప్పైంది అని కనుక అని ఉంటే మనం గౌరవంగా స్వీకరించవచ్చు.